ఎప్పుడు చెప్తాను, విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలన విశ్వాసం. వాక్యము దేవుని సన్నిధిలో చెప్పేటప్పుడు మీరు ఎంత చక్కగా వినగలుగుతారో, వినిన దాన్ని ఎంతగా గ్రహించగలుగుతారో, గ్రహించిన దాన్ని ఎంతగా మరి మీ హృదయంలో పెట్టుకుంటారో, ఈ హృదయం నిండా వాక్యం ఉంటే నీ హృదయం నిండా విశ్వాసం ఉంటుంది. ఆమేన్. నీలో వాక్యం లేకపోతే నీలో విశ్వాసం ఉండదు. ఎంతగా వాక్యముతో నీ హృదయాన్ని నింపుకుంటావో అంత విశ్వాసము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఆమేన్. నీ వాక్యము చెప్పేటప్పుడు అదే చెప్తున్నాను, వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది, నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగుగా ఉండే ఈ వాక్యము చెప్పేటప్పుడు నిర్లక్ష్యంగా, నిద్రామొత్తుగా, సోమరితనంగా, అన్యమనస్కంగా, అనాలోచితంగా ఎవరు ఉండకూడదు. కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆసక్తిగా నువ్వు వినాలి. ఆ వాక్యమే ఈ వారమంతా నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీలో విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఆ విశ్వాసము ప్రతి సమస్యలను పరిష్కరించుకోగలిగే శక్తి, బలము ఆ విశ్వాసం.